ఒకటేరా? గమ్యం ఒక్కటే. ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. సార్, మామూలుగా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ అంటూ ఉంటారు. బట్ మీ ఒక్కరి విషయానికి వచ్చేలేకే అది 100% అవుతుంది ప్రతిసారి. ప్రయత్నం సార్, అంటే మనకి అదృష్టం తోడవ్వాలి, దేవుడు తోడవ్వాలి, ప్రజలు తోడవ్వాలి. అండ్ డెకాయిట్ విశేషంలోకి వెళ్ళే ముందు నా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. సో దాని నుంచి స్టార్ట్ చేద్దాము. మనకి క్షణం మూవీలో మీ క్యారెక్టర్ నేమ్ రిషి. అవును. ఎవరో సినిమాలో వాసుదేవ్, విక్రమ్ వాసుదేవ్. అలాగే గూఢాచార్లో వచ్చేసి అర్జున్ అని ఉంటుంది, బట్ గోపి కూడా ఉంటుంది. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే, డెకాయిట్ మూవీకి వస్తే హరిదాస్. అంటే ప్రతి సినిమాలో మీ రైటింగ్ ఉన్న ప్రతి సినిమాలో మీ క్యారెక్టర్ నేము శ్రీకృష్ణుడికి సంబంధించిన ఆ రెఫరెన్స్తో వస్తూ ఉంది. సో ఎందుకు ఈ ప్రత్యేకత? నేను సత్యనారాయణ స్వామి భక్తుడినండి. సో నాకు ఎప్పుడు అది ఉంటుంది. ఆల్ విష్ణు, లార్డ్ విష్ణు రిలేటెడ్ నేమ్స్ ఉంటాయి నా సినిమాల్లో. ఎప్పుడు కూడా చూడండి. అదే మా చెల్లెలు శివభక్తురాలు, అది వేరే విషయం. బట్ ఐ హ్యావ్ దట్. నాకు ఇన్ఫ్యాక్ట్ మా చెల్లెలకి మొన్నే బాబు పుట్టాడు, నేను కేశవ్ అని పేరు పెట్టా. ఓకే. సో అది ఉంది. అండ్ డెకాయిట్ విషయానికి వస్తే హీరోయిన్ క్యారెక్టర్ నేము యాక్చువల్గా ఇక్కడ హరిదాస్ అయితే అక్కడ లక్ష్మి ఉండాలి, బట్ సరస్వతి అని పెట్టారు. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కాన్షియస్గా పెట్టిన పేరేనది, అంటే కథ ప్రకారం. అంటే తనకి మీరు చూస్తే సినిమాలో హరి కన్నా ఒక బెటర్ మెచ్యూరిటీ ఉంటుంది తనకు సినిమాలో. కరెక్ట్. సో ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళైనా, అండ్ మనం కొంచెం పూర్తిగా చెప్పం కానీ సేమ్ కాలేజా పక్క కాలేజ్ వాళ్ళ అన్నట్టు చూపిస్తాం. బిగినింగ్లో కాలేజ్లో నేను మీకు మంచి ఫ్యాన్ అండి అంటాడు. సో వీడికన్నా చదువుకున్న అమ్మాయి సరస్వతి యాప్ట్ అనిపించింది. ఇలాంటి ప్రపంచంలో లక్ష్మి అనే పేరు నాకు ఒక హరితో సమానంగా ఉండకూడదు, హరిని మించిపోవాలి అన్న ఫీలింగ్ అనిపించింది. అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా సార్, అంటే చాలామంది మీడియా మిత్రులు చూసినప్పుడు కానీ, అంటే ఎప్పుడు లేనిది ఒక మాట అన్నారు, శేష్ రైటింగ్ ఎప్పుడు కూడా తన క్యారెక్టర్ని ఎలివేట్ చేసుకునేటట్టు ఉంటుంది. దానివల్ల ఆటోమేటిక్గా శేష్ సినిమాల్లో శేష్ మాత్రమే హైలైట్ అవుతారు. బట్ ఫస్ట్ టైం, అంటే ఈ మాట అనొచ్చలేదో, మృణాల్ మిమ్మల్ని డామినేట్ చేసింది. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఎందుకంటే నేను పెద్ద డిప్లొమాటిక్గా చెప్పట్లే. మీరు ఎప్పుడైనా చూడండి, లవ్ స్టోరీలో ఎప్పుడు హీరోయిన్ డామినేషన్ ఉండాలి సార్, అప్పుడే మీకు సినిమా బ్లాక్ బస్టర్. ఇది నేను ఏఎన్ఆర్ గారి సినిమాలో చూశాను, ఏమ్మాయి చేసే సినిమాలో చూశాను. ఇన్ఫ్యాక్ట్ నేను చేసిన సినిమాలో కూడా మీరు ఎవరు సినిమా చూస్తే మీరు అందరు రాసిన రివ్యూస్లో కూడా ఫస్ట్ రెజీనా గురించి రాస్తారు. అవును. ఐఎమ్ ఓకే విత్ దట్. ఎందుకంటే నేను ఎప్పుడు స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ నమ్ముతాను. ముఖ్యంగా లవ్ స్టోరీలో ఒక గర్ల్ది ఈక్వల్ ఇంపార్టెంట్ వెయిట్ ఉండాలి అని నేను రిలీజ్ తర్వాత మాట్లాడలేదు. మీరు చూస్తే రిలీజ్కి 2-3 months ముందు నుంచి ఈ సినిమాకి ఇద్దరు హీరోలు అండి. కరెక్ట్. నేను ఒక హీరో అయితే మృణాల్ ఒక హీరో. అవును, చెప్తూనే వచ్చాను. నేను నమ్మి చేశాను. బట్ స్టోరీ నెరేషన్ అప్పుడు కానీ, మూవీ మేకింగ్ అప్పుడు కానీ మృణాల్ గారు ఎంత నమ్మారు బాగా. అందుకనే నేను మృణాల్కి వేరే 2 సినిమాలు నెరేట్ చేశాను. నేను ఆలోచిస్తాను, చెప్తాను అంది. ఇది చెప్పిన మరుక్షణం చేస్తానన్నారు. సో డెఫినెట్లీ చాలా గుచ్చుకున్న స్టోరీ తనకి. 2010లో కర్మాని మూవీ తీశారు. బట్ ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, క్లైమాక్స్లో ఇంకా అతను చనిపోతూ, నన్ను చంపేస్తే ఇంకా మేము చాలామంది ఉంటాము, ఎలా మారుస్తావు దీన్ని అంటే ధర్మాన్ని చెబుతాను అంటారు కదా. అవును. సో రైటర్గా అంత స్ట్రాంగ్గా ఉన్న మీరు తరువాత కాలంలో ఆ క్షణం వరకు రావడానికి చాలా పీరియడ్ బట్టి హిట్స్ ఫ్లాప్స్ అండి అంతే. నాకు క్షణం దాకా హిట్ లేదు. ఎస్, సింప్లీ పుట్ 2 సినిమాలు చేశాను హీరోగా. అది కాకుండా 1-2 సినిమాలు హీరో లాంటి పాత్రలు వేశాను. నిజంగా చెప్పుకోవాలంటే అలాంటి రోల్స్ చేసిన వాటిలో రన్ రాజారన్ తప్ప, రన్ రాజారన్లో కూడా హీరో నేను కాదు, కానీ ఒక చిన్న హీరోయిజం ఉన్న క్యారెక్టర్, చెప్పుకోదగ్గ రోల్ అదొక్కటే. నాకు కర్మ కానీ కిస్ కానీ బాక్స్ ఆఫీస్లో వర్కౌట్ అవ్వలేదు. అండ్ సినిమాలుగా కూడా కర్మ మీరు చూస్తే, కర్మతోటి నేను ఉద్దేశించింది చాలా గొప్ప విషయం, కానీ నేను పూర్తిగా ఒక జనాల్ని ఆకట్టుకునేటట్టు చెప్పలేకపోయాను. సో మీరు ఇప్పుడు ఆ సినిమా హాట్స్టార్లో ఉంది, ఇప్పుడు చూస్తే మీరు ఒక్క సీన్ అద్భుతంగా ఉంటుంది, 3 సీన్లు ఇటు అట్టుగా ఉంటాయి. తెలుస్తుంది. అంటే
రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చాలా గొప్ప మాట అన్నారు. బాహుబలి అయిపోగానే ఆయన అడిగారు, మీరు నెక్స్ట్ మహాభారతం ఎప్పుడు తీస్తున్నారని. అంటే దానికి ఇంకా నేను ప్రిపేర్ అవ్వాలి. అంటే అది కూడా ఒక గొప్ప మెచ్యూరిటీ. నేను దేనికి రెడీ ఉన్నానని నాకు తెలియడం కూడా ఒక చాలా గొప్ప మెచ్యూరిటీ. అది నాకు కర్మ అప్పుడు అది తెలియదు. ఈ రోజు నేను కర్మాన్ని వేరేగా హ్యాండిల్ చేస్తాను. బట్ నాకు అంటే సారీ, నేను కర్మ గురించి మాట్లాడుతున్నాను డెకాయిట్కి వచ్చి, బట్ చెప్పాలనుకొని చెప్తున్నాను. ఆ కత్తి మీద సనాతన ధర్మం అని చెప్పేసి టెక్స్ట్ ఉంటుంది. నాకు తెలిసి ఆ టైంలో సినిమా స్థాయిలో అలాంటి ఓడు వాడడం తెలుగు సినిమాల్లో అది కూడా ఒక కొత్త కుర్రాడు. యా డెఫినెట్ ఫస్ట్ టైం. ఐఎమ్ వెరీ బిగ్ బిలీవర్ అంటే అది వెరీ నాకు బీభత్సమైన బిలీఫ్. అట్ ద సేమ్ టైం మనం ట్రెడిషనల్గా దేవుడిని ఎలా నమ్ముతాం, నేను అలా నమ్ము. నాది మోర్ స్పిరిచువల్. అంటే శుక్రవారం అది చేయాలి, శనివారం ఇచ్చేయాలన్న దానికన్నా మోర్ స్పిరిచువల్ స్పేస్ నాది. అంటే అరుణాచలంకి వెళ్తే ఫస్ట్ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తాను, శివాలయం కన్నా.